డీటెయిల్స్ చూస్తే పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. తలసరి ఆదాయం పెంచాలన్నది తన ప్రధాన లక్ష్యమన్నారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలని అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటే అది అధికారుల వల్లే వస్తుందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించామని చెప్పామని, పిల్లలే సంపద అని ఇవాళ చెబుతున్నామని అన్నారు. తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అందిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక రోజున పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయాలనేది నా సంకల్పంగా నేను తీసుకున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి స్వచ్ఛ పదం పెట్టి ఎక్కడ రోడ్డు పక్కన ఎక్కడ ఊరికి అవతల కూడా కాగితాలుంటే అవన్నీ కూడా ఏరే బాధ్యత అప్పచెప్పాను. ఐటీసీ ద్వారా ఓ అనే కార్యక్రమం పెట్టి పిల్లల పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరులో సర్క్యులర్ ఎకానమీ చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులే ఎస్టాబ్లిష్ చేశాం. 50 ప్లాస్టిక్ యూనిట్లు ఈ రోజున పనిచేస్తున్నాయి. ఇంకొక 210 తీసుకొస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకటే కోరుతున్నాను, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక రోజున